2 years నుండి ట్రూగా లవ్ చేస్తాను రా దాన్ని. ఇట్లా మోసం చేసిపోతుంది అని అనుకోవాలి. అసలు ఆ అమ్మాయిని ఎందుకు లవ్ చేసినావు? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ రా నాది. లస్ట్ అట్ ఫస్ట్ సైట్ అది. ఏ నీకేం తెలుసు బే, నేను ట్రూగా లవ్ చేసిన దాన్ని. తెల్లతోలు ఉండాల్సిన ప్లేస్ లో కొవ్వు. ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ తెలియదు. ఇదే నీ ట్రూ లవ్ కి క్వాలిఫికేషన్. ఇదే ట్రూ లవ్ ఆ అమ్మాయి ఫ్రెండ్ పైన ఎందుకు కలగలేదు? ఎందుకంటే ఆ అమ్మాయి చూడడానికి బాలేదు. ఎక్కువ మాట్లాడుతున్నావురా నువ్వు. కరెక్టే మాట్లాడతాను రా. నీ ఎక్స్ లవర్ నీతో లైఫ్ లాంగ్ పడిపోదని తెలిస్తే నువ్వు ఎంతే లవ్ చేస్తావా? అట్లా ఎట్లుంటుందా? ఇట్స్ ఎ బయలాజికల్ నీడ్ కదా. నీ పిల్ల కూడా నేను వదిలిపెట్టడం బయలాజికల్ ట్రూ. ఈ ప్రపంచంలో ప్రకృతిలో మారలేనిది మార్పు ఒకటి. చేంజ్ ఇస్ ద ఓన్లీ థింగ్ విచ్ డజంట్ చేంజ్. నువ్వేమైనా అనుకోరా, ఈ అమ్మాయిని నమ్మనే నమ్మద్దు. ఇప్పుడు మన రవిగాడు ఉన్నాడు ఏ వాని గురించి ఎందుకురా, వాడు పెద్ద దొంగరా కొడుకు కదా. మన అబ్బాయిలో ముంచటోళ్ళు ఎట్లున్నారో మంచోళ్ళు ఉన్నారు. అమ్మాయిలు కూడా అంతేరా. దేవతలో ఉన్నారు, దొంగ ముండలో ఉన్నారు. అమ్మాయిలు కూడా మళ్ళీ మనుషులే. వాళ్ళేం పైన దిగరాలేదు. నువ్వు దొడ్డికి పోయినా గబ్బే, నీ పిల్ల పోయినా గబ్బే వస్తుందని తెలుసుకున్న రోజు ఈ ట్రూ లవ్ అనేది జబ్బు పోతుంది. అమ్మాయి అందంగా ఉందని నువ్వు లవ్ చేసినావు, నీకంటే బెటర్ పర్సన్ వచ్చాడని ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇవన్నీ కండిషనల్ లవ్ ఉన్నారా? మరి ట్రూ లవ్ ఏడుందిరా ఈడ? మనల్ని మనం ప్రేమించుకోవడం ఒక్కటే నిజం, అదే ట్రూ లవ్.